సంగారెడ్డి జిల్లా రెండవ రోజు 52 నామినేషన్లు దాఖలు. ఏడీఏజే జగ్జీవన్ నారాయణఖేడ్ గురువారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండవ రోజు జోరుగా కొనసాగిందని ఏడీఏజే జగ్జీవన్ తెలిపారు. గురువారం రెండవ రోజు మొత్తం 52 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు గాను 28 తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని, మొదటి రోజు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా రెండవ రోజు భారీగా 52 నామినేషన్లు అందినట్లు చెప్పారు. రెండవ రోజు దాఖలైన నామినేషన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి 35, బీఆర్ఎస్ నుంచి 12, బీజేపీ నుంచి 2, ఏఐఎంఐఎం నుంచి 1, సిపిఐ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థి 1 నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. మొత్తంగా రెండవ రోజు 52 నామినేషన్లు స్వీకరించామని ఏడీఏ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలోని 15వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పట్నం లలితా మాణిక్ గారు, భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని, వార్డ్ 13 వార్డు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని పెద్దలకు కోరుకుంటున్నాను. 2026 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో రోజు నామినేషన్లు నామినేషన్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మొత్తం 52 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. దాంట్లో ఇండియన్ కాంగ్రెస్ 35, బీఆర్ఎస్ 12, బీజేపీ 2, ఏఐఎంఎం 1, సిపిఐ 1 ప్లస్ ఇండిపెండెంట్ 1. టోటల్ ఈరోజు 52 నామినేషన్లు తీసుకోవడం జరిగింది. నిన్న వచ్చిన 10 నామినేషన్లతోనే టోటల్ 62 నామినేషన్లు ఈ 2 రోజుల్లో తీసుకోవడం జరిగింది.